Step into Value Zone. Value Zone. Hypermart. Button. సో జబర్దస్త్లో ఒక వెనక ఉండే క్యారెక్టర్ చేసిన ప్రసాద్ ఈరోజు పంచ్ ప్రసాద్ టీమ్ లీడర్ అయ్యారు. ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంత డార్లింగ్? రెమ్యునరేషన్ అంటే వాస్తవంగా ఒక ఫస్ట్ జబర్దస్త్లో 500 రూపాయల లేకపోతే అసలు లేదా? వాస్తవం చెప్పాలంటే అసలు లేదు. అది ఒక ఎన్ని ఎపిసోడ్ దాకా అంటే ఒక 70-80 ఎపిసోడ్ దాకా లేదు. 70-80 ఎపిసోడ్ల దాకా రెమ్యునరేషన్ లేదా? లేదు. కానీ నాకు ఫుడ్, బట్టలు, ఫోను ఇటువంటివన్నీ ఉండేది. ఓకే. బేసిక్గా శంకర్ ఫ్రెండ్స్. నేను బేసిక్గా అప్పుడు అంత యాక్టింగ్ కూడా అంత ఇంప్రూవ్ ఉండేది కదా. శంకర కట్ చేస్తే మనోడే వాలంటీర్ ఆయన కదా హోటల్లో కూడా పనిచేసింది మీతో. ఆయన ఇంటర్వ్యూస్ లో చెప్పారులే అప్పుడు. చెప్పాడా? ఆయనే నేను శ్రీధరు శంకర్ ముగ్గురు పనిచేసేవాళ్ళం. ఏ శ్రీధరు? శంభో శంకర్ డైరెక్టర్. ఓకే. మేము ముగ్గురు చేస్తాం. తర్వాత మేము ముగ్గురు జబర్దస్త్ కంటెస్ట్లో చేసాం. మన టీమ్ లీడర్ ఉన్నప్పుడు మమ్మల్ని మళ్ళీ మాకు ఇచ్చేసాడు. ఓకే. అసలు నన్ను మళ్ళీ పిలిచి పెట్టుకోవడం గొప్ప విషయం. శంకర్ అలా నేను ఉండడానికి శంకరే కారణం. శంకర్ నాకు చాలా సపోర్ట్ చేశాడు. నా తమ్ముడు కూడా చేశాడు, శ్రీధర్కి చేశాడు, అందరికి హెల్ప్ చేశాడు. అని నేను అడగలేదు వాస్తవంగా, కానీ నాకు మొత్తం అన్నీ ఇచ్చాడు అన్నమాట. బట్టలు ఒకసారి వెనకాల నాకు సర్జరీ అయితే చిన్నది వాడే చేపించాడు. అలా అన్నీ చేశాడు. స్టిల్ ఈరోజు ఉన్నానంటే నేను శంకరే కారణం. నన్ను తీసుకొచ్చి పెట్టించి నా క్యారెక్టర్లు ఇచ్చి చేశాడు కదా. మీరు అన్నారు కదా ఇందాక జబర్దస్త్లో రాజకీయం ఎక్కువ ఉంది కదా అని. ఇంతకుముందు టీమ్ లీడర్ దగ్గర కలవాలి, మాట్లాడాలంటే గేట్ల దగ్గర గంటలు నుంచోవాల్సి వచ్చింది. అప్పుడు ఏది ఫస్ట్ సెకండ్ వచ్చిన బ్యాచ్ లో. ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు వెళ్ళిపోవడం కాదు, కంటెస్టెంట్ చైర్ మీద కూర్చుంటే టీమ్ లీడర్ ఆ చెప్పరమావ అని చెప్పి కింద కూర్చున్నాడు. అవును. అంటే అంత ఫ్రెండ్లీ నేచర్ పెరిగింది. అంటే అంత ఇది లేదు. అంటే అప్పుడు అంత బిల్డప్ ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు ఇవ్వట్లేదు. బిల్డప్ అని కాదు, బిల్డప్ అది వాస్తవం కాదు. అప్పుడు ఏంటంటే ఆ భయం, ఆ ఫిగర్. అప్పటికి అందరూ స్టార్స్, పెద్ద పెద్ద స్టార్స్. జబర్దస్త్ నాటి అప్పుడు చాలా ఇది కదా, వాళ్ళు చూస్తే చాలా అనుకునేవారు. అప్పుడు ఆ భయం మనకి తెలియకుండా ఆటోమేటిక్గా ఉండేది కదా. ఇప్పుడు ఏంటంటే వీళ్ళు పాపం ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ చాలా ఫ్రెండ్లీ నేచర్. ఓకే. అంటే అప్పుడు వాళ్ళు మంచి వాళ్ళు కాదని కాదు, బట్ అంత రెస్పెక్ట్ ఇచ్చేవారు. ఇప్పుడు అంతా ఫ్రెండ్లీగా ఉంది. సో తర్వాత టీమ్ లీడర్ అయిన తర్వాత ఎంత తీసుకుందాం పర్ ఎపిసోడ్కి? టీమ్ లీడర్ తర్వాత 30,000 తీసుకుందాం. హైయెస్ట్ రెమ్యునరేషన్ టీమ్ లీడర్ అంటే ఎవరు డార్లింగ్? చంద్రన్న. ఆయన లేరు కదా ఇప్పుడు? లేరు. చంద్రన్న, సుధీర్, మన చాలా మందికి మంచి పేమెంట్సే ఉన్నాయి. అందరికీ ఆల్మోస్ట్ మంచి పేమెంట్సే ఉన్నాయి. ఓకే. కానీ ఇంత అమౌంట్ ఇస్తారు, కానీ వాళ్ళ కింద కూడా ఇస్తారు వాళ్ళు. అంత అమౌంట్ వాళ్ళకి మిగిలిన బేసిక్గా జబర్దస్త్ కన్నా బయట ఈవెంట్స్ ఎక్కువ వస్తుంటాయి. బట్ ఫస్ట్ సెకండ్ టైం చేసిన వాళ్ళంతా కూడా చాలా బాగా ఫీల్ అవుతున్నారు. షో ఒకటి మానుకున్నాం, ఒక మంచి ఇన్కమ్ పోయింది, సినిమాలు సరిగా ఆఫర్స్ లేవు, చాలా కష్టంగా ఉంది. అక్కడ ఇక్కడ మాట్లాడి చివరికి శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారి దగ్గరికి కూడా వచ్చింది. మళ్ళీ తీసుకుందాం వద్దా ఒక ఆలోచనలో ఉన్న మల్లెమాల సంస్థ అంటే ఏం చెప్తావు? తెలియదని చెప్తాను. నాకు నిజంగా తెలియదు భయ, నాకు నిజంగా తెలియదు. బట్ జబర్దస్త్ అంటే వాళ్ళకి జబర్దస్త్ వల్ల ఎక్కువ ఆఫర్లు వచ్చి ఉండొచ్చు, డేట్స్ లేక చేసి ఉండకపోవచ్చేమో. కానీ బట్ జబర్దస్త్ మల్లెమాల సంస్థ వచ్చి చేస్తా అంటే చేయమని అంటారు వాళ్ళు. ఆ ర్యాప్ ఎలా ఉంటుంది ఆ పాత వాళ్ళతో ఇప్పుడు? బాగానే ఉంటుంది మీకున్న వాళ్ళకి. ఇప్పుడు వాళ్ళు ఇప్పటికీ వాళ్ళు జబర్దస్త్లో ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా వాళ్ళు కూడా హెల్ప్ చేస్తుంటారు. దండజన్ కానీ, వీరన్న కానీ, పాత వాళ్ళందరూ అంటే ఎవరు వెళ్ళారు మామూలుగా అందరూ ఎక్కడ ఉన్నారు. రాఘవ్ గారు ఎక్కడ ఉన్నారు, చంటన్న ఎక్కడ ఉన్నాడు, చంద్రన్న కూడా దాంట్లో ఎలక్ట్రిక్ ఉంటాడు. నాకు చంద్రన్న కూడా అమౌంట్ ఇచ్చారు, పెద్ద అమౌంట్. అలా అందరూ అదేముండదు. చంద్రన్న కూడా గొడవ పెట్టుకునే ఏమీ లేదు. జస్ట్ ఏంటంటే మంచిగా చెప్పాడు ఆయన ఎక్కడ నెగిటివ్ చెప్పలేదు కదా ఆయన బయటికి. సో మన ఆర్పీ కూడా ఏంటంటే డైరెక్షన్ చేద్దామని చెప్పి బయటికి వెళ్ళిపోయాడు తప్ప ఇంకోటి ఏం లేదు. అవకాశం వచ్చింది కాబట్టి ఇక్కడ కొంతమంది గురించి అడగాలనుకున్నాను. ఎందుకంటే అట్ ది సేమ్ టైం నీ లైఫ్లో చాలా హెల్ప్ చేశారు, నువ్వు లైఫ్లో కొంచెం పైకి రావడానికి హెల్ప్ చేశారు, నువ్వు లైఫ్లో ప్రసాద్ అనిపించుకోవడానికి కూడా కష్టపడ్డారు. ఇలాంటి వాళ్ళ గురించి నీ మాటలో ఏం చెప్తావో చూద్దాం. ఫస్ట్ గెటప్ సీను గ్రేట్ ఆర్టిస్ట్ అండ్ మంచి వ్యక్తి, ఉన్నత విలువలు ఉన్న వ్యక్తి. సుధీర్ హీరో. ఎందుకని సుధీర్ని ఎప్పుడు హీరో అంటావు? హీరో అంతే. ఇంకా ఆయన క్రేజు ఇది మనం వాస్తవంగా అంత క్రేజు అంత ఇది వేరే ఎవరికి ఉంటే వేరేలా ఉంటుంది. మనోడు అంత క్రేజు అంత ఇది ఉన్నా కూడా చాలా బాగుంటాడు. ఓకే. హీరో. రష్మి ఆవిడకు తక్కువ రాపలేదు నాకు. హీరోయిన్ అనాలి కదా వెంటనే, అంతేం లేదు కానీ బట్ ఆవిడే గ్రేట్. ఓకే. ఇంతమంది హెల్ప్ చేశారు, రష్మి అనసూయ హెల్ప్ చేయలేదా? ఏం నాకు తెలియదు, చేసే ఉండొచ్చేమో కానీ అంటే అప్పుడు నేను కాన్షియస్లో వెళ్ళాను. నేను మొత్తం మా వైఫ్కే తెలుసు. తర్వాత నేను అడగలేదు, ఎవరు ఏం చేస్తారో కూడా అడగలేదు. నేను అసలు బతుకుదమే గ్రేట్ అనుకున్నాను. చెప్పడం మర్చిపోయాను, మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే గారు ఉన్నారు కదా, రామకృష్ణ గారు. అవును, ఆళ్ళ రామకృష్ణారెడ్డి. ఆయన ఎవరు కూడా తెలియదు వాస్తవంగా. భాస్కర్ భాయ్కి ఫోన్ చేసి నేను స్కిట్లో ఏదో ఒక పని చేస్తే నా గురించి కనుక్కొని నాకు ఒక 2 lakhs చెక్ పంపించారు ఆయన. సూపర్. అసలు ఆయన నాకు తెలీదు.
తర్వాత భాస్కర్ భాయ్ ఇలా ఆర్కే గారు నీకు ఎమ్మెల్యే గారు 2 lakhs ఇమ్మన్నారు, ఇచ్చారు అని చెప్తే అంటే ఎవరు భయ్ ఆయన అంటే నేను అడిగాను. ఆయన ఎమ్మెల్యే అంటే తర్వాత నేను కొట్టి చూశాను మామూలుగా ఎవరని చెప్పేసి గూగుల్లో కొట్టి చూస్తే మనోడు వచ్చింది. అంతకుముందు అంటే ఒక 2-3 years బ్యాక్ మన 5 rupees భోజనం వచ్చింది కదా, అవును, ఆయన బర్త్డేకి వచ్చి హైదరాబాద్లో బండి మీద భోజనం చేశాడు. ఆర్టికల్ చదివాను. ఆయన ఈయన నాకు తెలియదు. ఓకే. తర్వాత తెలిసి గ్రేట్ అని చెప్పి నేను ఫోన్ చేసి కూడా చెప్పలేదు ఆయనకి. ఆయన నెంబర్ నా దగ్గర లేదు. నేను ఎలా చెప్పాలి భయ్య అంటే నేను చెప్తాను అని చెప్పి భాస్కర్ భాయ్ చెప్పాడు. తర్వాత నేను మళ్ళీ నంబర్ అడిగాను భాస్కర్ అన్నది తీసుకుని థ్యాంక్స్ సార్ అని మెసేజ్ పెట్టాను. చిన్న స్మైల్స్ పెట్టాడు ఆయన. తర్వాత మళ్ళీ నాకు కొంచెం ఫైనాన్షియల్ ఇబ్బంది అనిపించినప్పుడు నాకేం అర్థం కాలే, బాబు గారిని అడిగాను, ఆయన హెల్ప్ చేశారు. ఇంకొంచెం ఇదేగా ఉంది, ఏం చేయాలో తెలియక ఒక మెసేజ్ పెట్టాను ఆయనకి. ఇమీడియట్లీ 1 lakh రూపాయలు వేసాడు మళ్ళీ. ఓకే. తర్వాత నేను మళ్ళీ ఫోన్ చేసి ఇది పెట్టినా ఇంకా ఇది తీసుకోలేదు. అంటే ఆయనకి ఎప్పుడు అంటే హెల్ప్ చేశాడు, అడగగానే ఇచ్చాడు. మళ్ళీ ఇంకా దాని గురించి ఇంకా ఇదే అంటే ఈ హెల్త్ ఇష్యూ వల్ల నాకు అనిపించింది. నాకు మా అమ్మ చూడు అడగని వాళ్ళు కూడా హెల్ప్ చేస్తున్నారంటే దట్స్ టూ గ్రేట్. మనం అడిగిన వాళ్ళే తొందరగా తెలిసిన వాళ్ళే హెల్ప్ చేయరు. కానీ ఆయన మన నిజంగా గ్రేట్ కదా ఆయన. మళ్ళీ ఎక్కడ ఇది ఎప్పుడు చెప్పలేదు నేను. ఆయన ఇది కూడా మళ్ళీ ఆయనకి ఫోన్ కూడా చేయలేదు నేను మళ్ళీ వేసిన తర్వాత. ఓకే. అంత గ్రేట్ కదా. తర్వాత ఆయన గురించి తెలుసుకున్నాను మామూలుగా. వెరీ సింపుల్. చాలా చాలా ఇదిగా ఆయన గురించి నాకు ఫస్ట్ తెలియదు. తర్వాత మొత్తం అసలు నాకు ఎందుకు హెల్ప్ చేశాడు అసలు అని మొత్తం ఆయన గురించి తెలుసుకుందాం అని చెప్పి తెలుసుకుంటే నాకు ఆయన సింపుల్ సిటీ అది తెలిసి నాకు అబ్బా గ్రేట్ అనిపించింది. నాకు డబ్బులు ఇచ్చడం కాదు కానీ ఇవ్వకపోయినా కూడా ఆయన ఆల్రెడీ నేను పేపర్లో చదివినప్పుడే నేను చాలా గొప్ప అనుకున్నాను ఆయన గురించి. కానీ ఈయన నాకు తెలియదు. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే అని తెలుసు కానీ ఆయన నాకని తెలియదు. తర్వాత తెలిసింది. ఆయన ఎవరి మీద గెలిచారో తెలుసు. తర్వాత తెలిసింది నాకు ఫస్ట్ తెలియదు ఎవరి మీద గెలిచారు. మన నారా లోకేష్ గారి మీద గెలిచాను భారీ మెజార్టీతో. అవునా, ఎన్నో ఫ్రిడ్జ్లు, ఎన్నో ఏసీలు, ఎన్నో టీవీలు పంచిచ్చినా కానీ తర్వాత నారా లోకేష్ ఆయన మీదే గెలిచారు ఆయన. కానీ అదే తర్వాత నేను మొత్తం ఆయన చూసిన తర్వాత నాకు ఇది అనిపించింది, చాలా గ్రేట్ అనిపించింది. 500 కోట్లకి ఆర్కేకి మధ్య పన్ను ఆ ఎలక్షన్స్. కానీ ఆయన ముందు 500 కోట్లు కూడా తలదించింది. దట్స్ టూ గ్రేట్ ఆర్కే. అందుకని అంత సింపుల్ గా ఎవరు ఉంటారు కదా. అవును. సో నిజంగా దట్స్ టూ గ్రేట్ ఆర్కే గారు. నిజంగా నాకు కూడా మీకు ఇప్పటిదాకా నేను ఎప్పుడు చెప్పలేదు. బట్ మీరు ఒకవేళ ఈ వీడియో చూస్తుంటే కనుక థ్యాంక్స్ సార్. మీరు చాలా చాలా థ్యాంక్స్ సార్. మీరు నాలాంటి వాళ్ళకి చాలా మందికి హెల్ప్ చేస్తారని తెలిసింది. ఇంకోటి ఏంటంటే ఒక మూమెంట్లో ఒక ఆర్టిస్ట్కి బాగోపోతే మళ్ళీ ఆయన అమౌంట్ వేసాడు. మళ్ళీ జబర్దస్త్. ఆయనకి ఏం సంబంధం లేదు, ఫీల్డ్ సంబంధం లేదు. జస్ట్ ఆయన చూస్తాడు కూడా జబర్దస్త్ నాకు తెలిసి. ఎందుకంటే అంటే ఒక స్కిట్లో జస్ట్ ఒక పంచ్ ఎక్కడో వేస్తే అది క్యాచ్ చేసి ఆయన మళ్ళీ భాస్కర్ నెంబర్ ఆయనకి ఏదో కొంచెం ర్యాప్ ఉంటే ఆయన చేసి కనుక్కొని ఇచ్చేసాడు. తర్వాత ఇంకో వేరే ఆర్టిస్ట్ కూడా కొంచెం హెల్త్ ఇష్యూ అయితే మళ్ళీ ఆయన అమౌంట్ హెల్ప్ చేశాడు. ఓకే, గ్రేట్. అందరికీ వేస్తున్నారు, నాకేయట్లేదు ఆర్కే గారు. నువ్వు కూడా ఏ కళ్ళలో కిడ్నీలో పోగొట్టు. నీకు ఎందుకు డాలి, నువ్వు ఫ్లాట్ కొన్నావు, మంచి యాంకర్ అయ్యావు, నీ పొజిషన్ చాలా బాగుంది, బట్ సెటిల్ అయ్యావు. సో కమింగ్ టు రామ్ ప్రసాద్ అంటే ఏం చెప్తావు? నాన్ స్టాప్ ఆటో గురువు. ఆయన గొప్ప విషయం ఏంటంటే ఆ టక్ మని వేసేస్తాడు, వేసి నవ్వడు, టక్ మని ఇచ్చేస్తాడు. మిగిలిన వాళ్ళది ఎలా ఉంటుందంటే 1-2 ఆలోచించుకుని వేయాల్సి వస్తుంది. నేనేం చేస్తానంటే నాదంతా పదవి విభజన ఉంటుంది. నువ్వు మాట్లాడితే దాన్ని విడగొట్టి ఏదో కామెడీ చేయాలనుకుంటాను. మనోడు స్పాంటినిటీ ముందు మామూలు కాదు. మనోడికి హ్యాట్స్ ఆఫ్. చంద్రన్న డెడికేషన్, అసలు వృత్తి పట్ల అంత డెడికేషన్ ఉంటుందని మనం అనుకో. అంత డెడికేషన్. ఆర్పి మా బావ, నేను హాస్పిటల్లో ఉంటే ఫస్ట్ వచ్చి నా పక్కన నుంచి ఉంది, నాకు చేసింది ఆర్పి. నాకు చాలా ఇష్టం. ఆడు చెప్పాడనే మా అబ్బాయికి సుండ్రి అని పేరు పెట్టాను. ఏం పేరు? సుండ్రి అని. సుండ్రి అంటే ఏంటి మీనింగ్? బేసిక్గా మా అబ్బాయి పేరు ఘన్శ్యామ్, మా నాగబాబు పెట్టారు ఘన్శ్యామ్ అని. బేసిక్గా ఆర్పి సుండ్రి అంటూ ఉంటాడు. వాళ్ళకి నచ్చిన వాడిని అదే పేరు ఇడికి పెట్టాను, ఆడి మీద ఇష్టంతో. అంటే ముద్దుగా ఇంట్లో పిలుచుకునేది. బాబు గారు పెట్టింది ఘన్శ్యామ్ అంట. ఓకే. సో ఇప్పుడు నేను అడిగిన పేర్లన్నీ కూడా ఎందుకు అడిగానంటే ప్రతి ఒక్కరికి కూడా అలా కదిలిస్తే మన కళ్ళమ్మటి నీళ్ళు కారిపోయేంత కష్టమైన ఒక లైఫ్ స్టోరీ ఉంది బ్యాక్ సైడ్ వాళ్ళకి. అలాంటి లైఫ్ స్టోరీ నుంచి ఇలా టర్న్ అయ్యి ఈరోజు ఇన్ని కోట్ల మంది మాట్లాడుకునే విధంగా టర్న్ అయ్యి వాళ్ళని ఇది చేసుకున్నాడు డార్లింగ్. ఎప్పుడన్నా మీ అందరూ గ్యాదర్ అయినప్పుడు కానీ, ఫ్యామిలీస్ కానీ లేదా ఫ్రెండ్స్ గ్యాదర్ అయినప్పుడు కానీ అనిపిస్తుంది ఒక్కొక్కరు లైఫ్ స్టోరీ ఒకసారి బ్యాక్ వెళ్ళి వింటున్నా కానీ వాళ్ళు చెప్పినప్పుడు కానీ ఎలా అనిపిస్తుంది అసలుకి సక్సెస్ చూసిన తర్వాత? ప్రతి ఒక్కరు కూడా ఆ గతాన్ని మర్చిపోరు నాకు తెలిసి. వాళ్ళు
పైకి ఎలా ఉండొచ్చు కానీ ఒక్కడ ఉన్నప్పుడు రిలీజ్ అవుతుంటారు కదా, వాళ్ళ గురించి నాకు తెలియదు. నేనైతే అనుకుంటాను, నేను బేసిక్గా నేను ఎప్పుడన్నా కృష్ణానగర్ నుంచి ఇలా వెళ్తున్నప్పుడు నేను ఫస్ట్ ఒక స్కోడా కారు కొన్నాను. కారు కొన్నప్పుడు నేను ఎక్కడ తిరిగానో అక్కడ తెలియకుండా ఆగింది బండి. ఒక సెకండ్ నాకు మొత్తం గతం అంతా రిమెంబర్ చేసుకున్నాను, అంటే గుర్తెచ్చుకున్నాను. అరే ఎక్కడే కదా మనం ఒక టీ కోసం కూడా నుంచున్నాం, ఇచ్చేసాం అన్న ఆలోచన వచ్చింది. ఒకసారి శంకర్ కారు కొన్నప్పుడు మేము ఎక్కడైతే కొన్నాడు ఫస్ట్, ఆ కారు కొన్నప్పుడు నేను శంకర్ శ్రీధర్ వెళ్ళి మెస్ ఉండే కదా, మేము పనిచేసే మెస్ అయితే పనిచేశారు. మంగా టిఫిన్ సెంటర్ కాదు 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 మన గాయత్రి మెస్ జూబ్లీ చెక్ పోస్ట్లో. ఓకే. ఆ మెస్ తీసేశారు. తీసిన తర్వాత ఖాళీ ప్లేస్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి కూర్చొని అరే నువ్వు ఎక్స్పెక్ట్ చేసావారా నువ్వు ఇలా కారు కొని ఇదే ప్లేస్లో మనం కూర్చుంటావని అది గుర్తు తెచ్చుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. ఓకే. అంటే అలా అందరికీ ఉంటుంది, అందరికీ వాళ్ళ ఎక్కడి నుంచి వచ్చాం ఏంటనేది ఖచ్చితంగా షూర్గా తెలిసి ఉంటుంది. ఓకే. తెలిసింది కాబట్టి వాళ్ళు ఇప్పటికీ కూడా అలాగే కొంచెం ఉంటారు చాలా మట్టుకు. ఎవరి గురించి నాకు తెలియదు, నేనైతే మాత్రం నాకు అంత ఒక మూమెంట్లో నాకు హెడ్ వెయిట్ వచ్చింది. ఒక మూమెంట్లో తర్వాత ఎందువల్ల వచ్చింది తెలియకుండా వచ్చేస్తాం. మనకి ఏంటంటే మన పక్కన ఉంటారు కొంతమంది భజనిస్టులు, అది మనకు తెలియదు. నువ్వు తప్పు, నువ్వు ఇలాగ ఉండాలి, నువ్వు ఇచ్చేయాలంటే మనం వినం కానీ అది ఫాలో అవుతాం. అర్థమవుతుందా? ఇప్పుడు నేను ఉన్నాను భయ్య, నీకు చెప్తాను, నువ్వు టాప్ యాంకర్, నువ్వు అసలు నువ్వు ఇలాను అలా అని అంటే నువ్వు నా మాట విను, ఇది నన్ను ఏపుతున్నాడు అంటావు కానీ ఎక్కడో తెలియకుండా వచ్చేస్తుంది. అలా అలా చాలామంది ఉన్నారు ఆ టైంలో. తర్వాత నాకు నేను రిలీజ్ అయ్యాను, ఎక్కువ కాలం లేదా కొంచెం రిలీజ్ అయ్యాను. ఒక విషయంలో, చిన్న విషయంలో ఒక చిన్న ఆర్టిస్ట్ నేను తప్పుగా అనుకుని ఇచ్చేసాను. తర్వాత నేను హాస్పిటల్ నుండి ఆడే వచ్చి నాకు సాయం చేశాను. వచ్చి ఆడలా ఆడిస్తే ఫీల్ అవుతానేమని చెప్పి నేను నాకు ఒక డబ్బులు ఇచ్చేవన్న అమౌంట్ నేను ఇవ్వలేకపోయాను, ఇప్పుడు ఇస్తున్నాను తీసుకున్నాను అలా ఇచ్చాను. అప్పుడు నాకు భలే ఇది అనిపించింది నాకు, అరే మనం అంతా ఉండకూడదు ఇది. కాబట్టి నేను చాలా మారాను, చేంజ్ అయిన తర్వాత. అబన్న ఎవరికైనా కష్టం వస్తే జబర్దస్త్లో ఫస్ట్ నిలబడే వ్యక్తి ఆయన. అంటే ఈయన ఎలా సేవ్ చేయాలి, ఏం చేయాలి, ఈ డాక్టర్లతో మాట్లాడడం కానీ, వాళ్ళ మనోడు సాఫ్ట్వేర్ నెలకి మైక్రోసాఫ్ట్లో చేశారు కదా, అన్ని వదిలేసి ఓన్లీ ఫ్యాషన్ మీద దీనికోసం వచ్చాడు. అవును, చాలా మంచి వ్యక్తి. అంటే ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం ఉంటే నా చుట్టూ హాస్పిటల్ చుట్టూ తిరిగాడు భయంకరంగా నా కోసం. అంటే అందరూ కాకపోతే మనోడిని ముందు పెడతారు, జస్ట్ మిగిలిన అందరూ అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు అలా అంటే మాట్లాడే కెపాసిటీ అది బాగుంటుంది కదా ఆయన. అలా అని కాదు, ఒక బాధ్యత తీసుకుంటే దాన్ని ఫినిష్ చేసిన దాకా ఆయన వదలడు. తర్వాత రాకేష్ చూడడానికి చిన్నపిల్లల్లో ఉంటాడు కానీ మనోడి దగ్గర ఉన్న దాన్ని ఏమంటారు మెచ్యూరిటీ 50-60 ఏళ్ళు వ్యక్తులు ఆలోచించే విధంగా ఉంటుంది మనోడు. అంత ఒక్కొక్కళ్ళు ఒక గొప్పతనం ఉంది జబర్దస్త్లో. దాన్ని ఎలా చెప్పాలో నాకు తెలియదు కానీ ఆ ఓటు రాదు కానీ మనోడు చాలా ఉన్నతంగా ఆలోచిస్తాడు. సో ఈరోజు ప్రసాద్ ఇక్కడ కూర్చున్నాడంటే బికాస్ ఆఫ్ ఎంటైర్ జబర్దస్త్ ఫ్యామిలీ. అండ్ నాకు వెంకీ కూడా నాకు ప్రతిసారి నేను వెళ్ళొచ్చిన ప్రతిసారి పాపం ఆ టీంలో స్పేస్ లేకపోయినా కూడా నా కోసం ఒక క్యారెక్టర్ సపరేట్గా రాసి ఇచ్చేసి బాగా ఎంకరేజ్ చేస్తాడు. అంటే అక్కడికి ఆల్రెడీ ఫుల్ఫిల్ అయిపోయింది టీం. నీకు తెలియదు ఏముంది, అవును 5 మంది కన్నా ఎక్కువ ఉన్నా అక్కడ ఇది ఉండదు. అవును, కానీ అక్కడ 7-8 మంది ఉన్నా కూడా నా కోసం మళ్ళీ ఇంకో ట్రాక్ రాయాలి, ఇచ్చేయాలంటే కష్టమే అవుతుంది. కానీ అది ఎప్పుడు నేను ఇది చేసినా నన్ను ఇచ్చేయకుండా ఇచ్చేసాను. ఓకే. నాకు అంటే ప్రతిసారి అక్కడ స్పేస్ లేకపోయినా కూడా స్పేస్ క్రియేట్ చేసి ఇచ్చాడు. ఓకే. సో స్టార్టింగ్ డేస్లో కానీ లేకపోతే తర్వాత కొంచెం హెల్త్ ఇష్యూ వల్ల అప్ అండ్ డౌన్స్ క్యారెక్టర్స్ పట్టం కానీ ఇలాంటి టైంలో తెలుసో తెలియకో బాగా హర్ట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా డార్లింగ్? హర్ట్ ఎవరు చేయలేదు డార్లింగ్, ఎందుకంటే మనమే తెలుసుకోవాలి. అన్ని దాంట్లో మనమే ఉండాలంటే అవ్వదు. ఇప్పుడు ప్రతి దాంట్లో ఇప్పుడు యాంకరింగ్ నేనే చేసి నాది నేను చేస్తాను అడవు కదా, నీది నువ్వు చేయాలి, అది నేను చేయాలి. అలా మనకు ఒక టర్మ్ ఉంటుంది, ఒక పీరియడ్ ఉంటుంది. ఆ పీరియడ్లో మనం లేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా అయ్యే పడతాయి. ఒక టైంలో వేరే వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి స్పేస్ అవకాశం ఇవ్వాలి మనం. అలా అన్నిట్లో మనమే కనిపించినట్టు కూడా అవ్వదు. ఒక టైం ఈ క్యారెక్టర్ తనే సూటబుల్ అవుతుంటే తనకి ఇచ్చేయాలి. అలాగంటే వెంకీ చాలా టీమ్ లీడర్ కదా, తనే త్రూ చేయాలి కదా. అలా ఎప్పుడు చేయడు, మనోడు ఇమానుల్కి ఇస్తాడు లేదంటే నాకు ఇస్తాడు, తన సూటబుల్ అయితే తను చేస్తాడు. అలా అందరూ అంతే. ఓకే. ఇప్పుడు మన సుధీర్ భయ్య, సీనన్న, రాంప్రసాద్ వీళ్ళందరూ ఉన్నారు, వాళ్ళు కూడా అంతే. మనోడికి ఇది అలా